హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారో మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి. ఈరోజైతే కూరగాయల వీడియోతో అయితే నా డే అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా కూరగాయలు అయితే మార్నింగ్ మార్నింగే తెచ్చి ఇచ్చారు మా వారైతే. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. బెండకాయలు, చిక్కుడుకాయలు, ఉమ్, గోంగూర, పాలకూర, దోసకాయ, టమాటో, పచ్చిమిరపకాయలు, ఇంకా నెక్స్ట్ బీరకాయలు తీసుకొచ్చయితే పెట్టారండి. ఇంకా నాకు 1 వీక్‌కి సరిపోతాయి. ఏ బాధ లేదు. మళ్ళీ కూరగాయలు, కూరగాయలు అనుకోకుండా అలాగే ఉంటది గదా! ఈ చిక్కుడుగాయలైతే కేజీ 120 అంటండి. ఈ చిక్కుడుగాయలే నేను స్పెషల్లీ తెమ్మని జెప్పా. ఎందుకంటే ఈ చిక్కుడుగాయలలో గింజలు గూడా బావుంటాయి. నాటు చిక్కుడుగాయలు గదా! మామూలుగా చిక్కుడుగాయలైతే అవి 60 రూపీస్ అంటండి కేజీ అయితే. ఇవైతే 120 రూపీసు. ఈరోజైతే ఒక వింత రకమైన జంతువు అంటారా? దాన్నేమంటారో నాకు గూడా తెలీదు. మీకైతే చూపిస్తాను. అస్సలు నేనెలా భయపడ్డానో మీరు గూడా చూస్తారు గదా! చూడండి, రియలే పెడుతున్నా. వానపాము కాదు, పామే. ఏడుందో తాసమో ఏమో యాడ నుంచి వచ్చిందో. ఉమ్మి ఆగు. గంత చిన్న పురుగుకి గింతగనం భయపడతావా అని ఇదే ఓవర్ యాక్షన్ చేస్తుందా అనుకుంటున్నారా? వీడియో తీసేటప్పుడు ధైర్యం ఉంది గానీ, ఈ అది ఇట్లా అనగానే భయపడుతుందా అని నిజంగా భయపడ్డానండి. నాకు నిజంగా చిన్నదేదన్నా వచ్చినా భయమే. నాకనే కాదు, లేడీస్‌కి ఎక్కువగా భయపడతారు. అది నిజమంటారా? కాదంటారా? కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే కాకరకాయ టమాటా కర్రీ చేసినండి. చపాతీలోకైతే పప్పు చేసిన, పిల్లలకి బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే ఇంకా ఇది మా లంచ్ స్పెషల్ ఈరోజు. ఇంకా రైస్ అయితే వండేసా. రైస్ గూడా పిల్లలకి, మాకు అందరికీ ఒకేసారి వండాలండి. టైం లేదనేసి. ఇంకా ఇక్కడైతే మా చిన్నోడైతే లేసేసాడు. మా పిల్లలు గూడా పాపం నరిసే సౌండ్‌కి ఇద్దరూ లేసేసారబ్బా! గంత చిన్నదానికి గట్ల భయపడుతున్నావేంది మమ్మీ అంటున్నారు ఇద్దరు. అది పాము గాదు, ఏం గాదు, వానపాము అని జెప్తున్నారు ఇద్దరు. నాకేమో భయమేస్తుందబ్బా! అట్లయిపోయింది. ఇంకా ఎంత భయపడ్డానంటే మామూలుగా భయపడలేదు. విశాల్ మార్ట్‌కైతే వచ్చాము ఈవినింగ్. ఈవినింగ్ టైంలో చలి బాగా వేస్తుంది గదండీ! చలికాలం వచ్చింది. ఇంకా చలికాలం వచ్చినంక స్వెటర్స్ కొనకపోతే బాగోదు గదా! పిల్లలకి జలుబు అన్నీ వస్తుంటాయి చల్లటి గాలి వల్ల. ఎందుకో ఈసారైతే చలి బాగా ఉంది. ఇంతకుముందు ఉన్నాయి గానీ పొట్టిగా అయిపోయినాయి. పిల్లలు పెద్దగా అయిపోయారు. స్వెటర్స్ ఏమో చిన్నగా అయిపోయినాయి. అందుకే కొత్తయి తీసుకుందామని వచ్చాము. ఇంకా మా చిన్నోడితో వచ్చినమంటే చాలబ్బా! ఏది చూస్తే అది గావాలంటాడు. ఇది గావాలంటాడు. స్నాక్స్ గావాలంటాడు. ఇంక నెక్స్ట్ నాకు పెన్సిల్స్ గావాలంటాడు. డ్రాయింగ్ బుక్స్ కావాలంటాడు. వాడిని తీసుకపోతే 10,000 అయినయితాయి ఖచ్చితంగా. కాకపోతే అన్ని కొనేదాకా ఉండంలే. ఎందుకంటే మనది అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక అవన్నీ కొనలేము గదా! ఏదో 200, 300 అయితే కొనిస్తాంలే గానీ మరీ 1000, 2000 అంటాడు వాడు. అట్లుంటది. వాడెవరో వాడికి తెలీదు గదా రేట్లనేయి. వాడు ఏం కావాలో ఏం జూషినా కావాలంటారు. మనమే అది ఇది చెప్పుకోవాలి గదా! అలాగే చెప్పి బయటకైతే తీసుకొచ్చినాం. కాపోతే వాడికి ఏంటి స్వెటర్ తీసుకున్నాం గాబట్టికి కూల్ అయిపోయిండు. ఇవన్నీ అడగాలన్న ఆలోచన రాలేదిగ వాడికి. అంతే, ఒక డ్రాయింగ్ బుక్ అయితే ఖచ్చితంగా తీసుకుండు. సెకండ్ క్లాస్ నాన్న, నువ్వు తీసుకోవద్దన్నా గూడా నాకు గావాలి, నేను తీసుకుంటా అంటే ఇక తీసుకోలే, చేసేదేం లేదు అనేసి వాడికైతే డ్రాయింగ్ బుక్ అయితే తీసుకొచ్చాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కిడ్స్ వేరు, లేడీస్ వేరు అన్నీ ఉన్నాయండి. అన్నీ చూపించుకుంటూ వచ్చాను. కొన్ని కొన్ని మాత్రం చూపించాను. అన్నీ అయితే చూపియలేదు. ఇంకా నాకు వీలైనంత వరకైతే చూపించాను. ఇంకా ఇక్కడికైతే బిల్ కౌంటరు. ఇక్కడే ఏపిస్తాము బిల్లు. ఇంకా అంటే ఫస్ట్ అయితే పైన తీసుకొనొచ్చిన వీడియో, తర్వాత కింద తీస్తున్నా. అందుకే ఇట్లా మా పెద్దోడికైతే సైజులైతే కరెక్ట్ సైజు దొరకలేదు. అందుకోసమని వేసి చూసుకుంటున్నాడు. సైజు అనేది చాలా పెద్దగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.